వీడియో ప్రారంభిస్తున్న వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ త్వరగా 2వ ఆదివారంలోనికి వచ్చి ఉన్నాం. 2వ ఆదివారపు దీవెనలు కూడా దేవుడు మనందరికీ దయచేయాలని కోరుతూ 2వసారి మనం కీర్తన గ్రంథాన్ని ధ్యానించడానికి సిద్ధమవుతూ ఉన్నాం. ఈ 2వసారి 5వ కీర్తనలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒకే ఒక మాట 7వ వచనం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరించదను. ఈ 5వ కీర్తన అంతా మనం ధ్యానించుకుంటే చదివితే ఆల్రెడీ మనం చదువుకున్నాం. దానిలో డాంబికులు ఎలా ఉంటారు, దుష్టులు ఎలా ఉంటారు, అవన్నీ కూడా అక్కడ రాయబడి వారి లక్షణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం మొదటిసారి ధ్యానంలో ధ్యానించుకున్నాం. అయితే ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ఒకే ఒక మాట, వారితో నాకు అవసరం లేదు, డాంబికుల గురించి దుష్టుల గురించి నాకు అవసరం లేదు, నేనైతే ఎలా ఉంటాను, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలోనికి ప్రవేశిస్తాను, నీ పరిశుద్ధాలయం యొక్క దిక్కు చూచి నేను నమస్కరిస్తాను. అంటే దేవుని ఆలయం ఏ దిక్కులో ఉందో అటువైపు చూచి నేను నమస్కరిస్తాను. అంటే దేవుడు అనే తలంపు ఉంటే చాలు, మనలో విధేయత కనపడాలి. నమస్కారం దేనికి సాదృశ్యం కదా? విధేయతకు సాదృశ్యం. నమస్కరించుట వారి గౌరవానికి సాదృశ్యం. కాబట్టి మన దేవుని ఆలయము అనగానే మనకు ఉండవలసినది క్రమశిక్షణ, విధేయత. ఎందుకు? నీ కృపాతిశయము. దేవుడు కృపగలవాడు. కీర్తన 103వ కీర్తన 8వ వచనం, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. కృపా సమృద్ధి ఎంత ఉంటే అంత, నీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి సమృద్ధిగా కృప దొరుకుతుంది. కృప అనగా ఉచితముగా ఇవ్వబడేది. కాబట్టి దుష్టులు, డాంబికులు, నరహత్య చేసేవారు, నోటితో కపటములు మాట్లాడేవారు, వారితో నాకైతే అవసరం లేదు. కానీ నేనైతే నా దేవుని యొక్క మందిరము వైపు చూచి నేను క్రమశిక్షణ నేర్చుకుంటా, విధేయత నేర్చుకుంటా, ఆయన యొక్క కృపను బట్టి ఆయన ఆలయంలో నేను ధ్యానిస్తాను. కాబట్టి మనం ప్రతి వారం వస్తున్న మనం మన దేవుని యొక్క కృపను గుర్తు చేసుకొని ఆయన స్తుతిస్తూ ఆయన దగ్గర ఉన్నటువంటి విధేయత నేర్చుకుని ఆయన స్తుతిస్తే దేవుడు చివరి వచనంలో ఉల్లాసాన్ని ఇస్తానన్నారు కదా. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఉల్లాసం అంటే ఇంకా సంతోషం కంటే అధికమైన సంతోషం. ఎందుకంటే ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం ఉంది. కాబట్టి మనం ఆయనకి కృపలను గుర్తు చేసుకుంటూ ముందుకు సాగుదాం. దేవుడు అలాంటి గొప్ప కృప మనందరికీ దయచేయుగాక. ఆమేన్. చిన్న పాట పాడుకుందాం. కృపలను తలంచుచు, కృపలను Thank you.
అంతటి దేవుడి కృపా సమృద్ధి కలవాడు. ఆ యొక్క కృపలన్నిటినీ మనం తలంచుకుంటూ మన జీవిత యాత్రలో ముందుకు వెళదాం. దేవుడు అలాంటి గొప్ప కృప అందరికీ దయచేసి మరి వచ్చేటువంటి నూతన విద్యా సంవత్సరంలో మన బిడ్డలకు దేవుడు గొప్ప కృపను విస్తరింపజేసి మంచి విజయాలతో నింపునుగాక. అవకాశ జ్ఞాతికుల వారికి, సంఘానికి, నిరకరిస్తున్న వారికి మరొకసారి మాట్లాడతారు. చాలా మాటలు ఉన్నా ఆయన కృపను తలంచుకుంటూ ముందుకు సాగు. మీరు ఎలా ఉన్నారని కానీ మొట్టమొదటి ఆన్సర్ దేవుని కృప వల్ల బాగున్నానని చెప్పండి. ఏమనాలి? దేవుని కృప వల్ల బాగున్నాను. అంటే ఏం బాగున్నాను మనం ఆలోచించి చెప్పకూడదు. దేవుని కృపను బట్టి మనకి నిలిచున్నాం. దేవుని కృపలో మనం సజీవులున్నాం. దేవుని కృపను బట్టి మనం కల్పించుకున్నాం. దేవుని కృపను బట్టి మనము ఆనందిస్తున్నాం. సో ప్రభు కృపల్లో బాగున్నామండి చాలు. కాకపోతే మాకు ఈ విషయంలో ప్రార్థన చేయండి. అది ప్రభు కృపను బట్టి చెప్పబడదామా? దేవుడి స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని మహిమలో గొప్ప కార్యాలు దేవుని చెల్లిద్దాం. అందరూ కలిసి మన కీర్తన పుస్తకం నుండి జీవితాంతం వరకు నీకే సేవ సల్పుతున్నటువంటి పాటతో ఆరాధన పెడదాం. ప్రేస్లో ఆ పాటను తీసి అందరూ కలిసి పాటతో వీడియో చూస్తున్నప్పుడు ప్రత్యేకమన్నారండి. మరి 160 పాట లోడింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఒకే ఎపిసోడ్లో రావట్లేదు. మరలా మీరు కొనసాగించాలని మనం చేస్తున్నాం. 160 పాట జీవిత